సో మొదటిసారి పెళ్ళాం ఊరు వెళ్తే అనే అవకాశం దొరికింది కాబట్టి ఈ రోజంతా పండగే దుమ్ము రేపుదాం. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇలా ఒక్కదాన్నే వేరే ఊరు వెళ్తాం, వీళ్ళందరినీ వదిలేసి బాధతో. సో సిస్టర్లో ఏం నడుస్తుంటున్నాను, ఎలా ఉంటుంది ఇక్కడ బేసిక్స్ చెప్తా. క్లాసులో వర్షం అంటే ఇదేనేమో సౌండ్ ఇలాగే ఉంటుంది. Can you tell me how do we do it step by step? Then I put the 2 over the 6. 7 times 6 equals 42. కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం, సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం, పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం, చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం, మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం, ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రీవియస్ వీడియో అమ్మ ఆఫీస్లోనే జాయిన్ అయ్యాను అనే వీడియో ఉంది కదా, దానికి వచ్చిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి. లాస్ట్ వీడియోలో మిట్టు ఈ సమ్మర్లో ఏమేమి ఇంటర్న్షిప్ చేస్తున్నాడు, లేదంటే ఏదైనా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడా, వాడి యాక్టివిటీస్ అన్ని చూపించాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే రిషి ఏం చేస్తున్నాడు సమ్మర్ అంతా, తను మిడిల్ స్కూల్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాడు ఏంటి అనేది చూపిస్తాము. అలాగే నేను కూడా ఒక ట్రిప్కి వెళ్ళాను, వీళ్ళెవరు రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. హాలిడేస్లో ఫస్ట్ రిషి చేసిన థింగ్ ఏంటంటే తన దగ్గర ఉన్న చిల్లర పప్పు అంతా తీసుకొచ్చి వాల్మార్ట్లో ఈ కాయిన్ స్టార్లో వేసి ఆ రిసీప్ట్ తీసుకునే వరకు తనకు నిద్ర పట్టలేదు అనమాట. అదైతే కానీ అసలు వేరే పనులు ఏవి చేసేటట్టు కనిపించలేదు. సో అదైతే ఆ పని అయితే ముగించేసాము. ఇంకా మొత్తం ఫుల్గా ఇప్పుడు హాలిడేస్లో రిషి మీద ఫోకస్ చేయొచ్చని. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి ఏ ఏజ్ అయినా సరే వాళ్ళ స్ట్రెంగ్స్ అలాగే వీక్నెసెస్ ఉంటాయి కదండి. సో సేమ్ రిషిక్ కూడా తనకి మిగతా సబ్జెక్ట్స్లో ఉన్నంత స్ట్రాంగ్గా మ్యాథ్లో ఉండడు, కొంచెం తక్కువనే చెప్పాలి. నేను వీక్ అని అయితే అన్నాను కానీ కొంచెం అంత ఫాస్ట్గా అయితే ఉండడు. సో అందుకని మేము ఈ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, మొన్న తనకి మొత్తం మేము మ్యాథ్ ఇంప్రూవ్ అయ్యేలా ప్రాక్టీస్ చేయించాం అనమాట. ఎందుకంటే ఆ గ్యాప్ ఫిల్ చేయకపోతే తనకి మిడిల్ స్కూల్లో కష్టమవుతుంది అని. సో మా అటెంప్ట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మేము రిషిని బాన్జూ క్లాసెస్లో జాయిన్ చేసాం అనమాట. తను ఇక్కడ ట్రయల్ క్లాస్ తీసుకుంటున్నాడు, చూడండి ఎంత బాగా ఇంటరాక్టివ్గా అవుతుందో క్లాసెస్లో. Play a small game. Our brain is faster when it does things from the left side, especially reading and writing. Now tell me, how can I write 64 in the expanded form? 60 plus 4, teacher. Wonderful. It is 60 plus 4. Now, instead of doing 64 times 7, I can also do 60 plus 4 times 7. It will give me the same answer. Yes or no? Yes, teacher. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అంటే బిగ్గెస్ట్ నెంబర్స్ అయితే తీసుకున్నప్పుడు రిషి మెంటల్ మ్యాథ్ చాలా ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా చేశాడు. ఆ డిఫరెన్స్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. ఇలా ఎప్పుడు ఏదైనా సరే ఒక ఫన్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటరాక్టివ్ వేలో నేర్పిస్తే పిల్లలు చాలా బాగా పికప్ అవుతారు. అంటే ఈ క్లాస్ జాయిన్ చేయకముందు మేము కూడా కాస్ట్కోలో కొన్ని బుక్స్ తెచ్చాము, అలాగే ఖాన్ అకాడమీలో అన్నీ చేసాం. కానీ బోరింగ్గా ఫీల్ అయ్యేవాడు, అంటే ఫోర్స్ చేసి చేయించాల్సి వచ్చేది. బట్ ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అంటే గేమ్స్ లాగా నేర్పిస్తున్నారు. అండ్ అలాగే ఈ క్రియేటివ్ టీచింగ్ అంతా మొత్తం డిజైన్ చేసింది కోర్స్ అంతా నీలకంఠ భాను గారు అనమాట, హూ ఇస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. సో ఆబ్వియస్లీ ఈ కోర్సెస్ అన్నీ అలానే ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ డెమో క్లాస్తో పాటు 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీరు డెమో క్లాస్ తీసుకోండి. ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. So ఈరోజు యాక్చువల్లీ చాలా వెయిట్ ఉంది కాలాసిలో. సో పూరి రోజు మోస్ట్ అనుకుంటే ఈ రోజు మోస్ట్ అనుకుంటే వెయిట్గా ఉంది. జూమ్ చేయడానికి చాలా బాగుంటుంది.
అయ్యో Second round. చెయ్యి మనకి లైఫ్లో ఎప్పుడైనా సరే అన్ని విషయాల్లోనూ గుడ్ బ్యాలెన్స్ ఉండాలి. సో పిల్లలు ఎప్పుడు చదువుకోకూడదు, ఎప్పుడు ఆడుకోకూడదు, ఎప్పుడు ఎంజాయ్ చేయకూడదు. సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. పిల్లలకే కాదు, ఇది అందరికీ అప్లై అవుతుంది, ఎనీ లైఫ్ స్టేజ్ ఎవరికైనా సరే. సో రిషి అలాగే చక్కగా స్విమ్ చేస్తాడు, సాకర్ ఆడతాడు, మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, ఇలా చాలా యాక్టివిటీస్ చేస్తాడు ఎప్పుడు. ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి అన్ని ఇంకా ఎక్స్ట్రా టైం చేస్తాడు అనమాట. సో నేను మ్యూజిక్ క్లాస్లో కీబోర్డ్ నేర్చుకుంటున్నా, అలాగే క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నా. సో దేశం మనదే అనే సాంగ్ సుష్మా గారు నా మ్యూజిక్ టీచర్ నేర్పించారు. అలాగే ఈ సాంగ్లో సింగింగ్ మోస్ట్ చేస్తా, కానీ అలాగే కీబోర్డ్ కూడా ఒక స్మాల్ పార్ట్ చేస్తా. జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాత కొట్టటే లేరా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతం అంత ఈ వేళ, వందే మాతరం అందమందరం, వందే మాతరం అందమందరం. నేను ఇప్పుడు 6th స్ట్రీట్లో వెళ్తున్నా. ఇప్పుడు 1st స్ట్రీట్ అయిపోయింది. సో 6th స్ట్రీట్లో ఏం నేర్చుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఇక్కడ బేసిక్స్ చెప్తా. సో 6th స్ట్రీట్ అంటే మిడిల్ స్కూల్లో 1st ఇయర్. సో మిడిల్ స్కూల్ అంటే 6th, 7th and 8th. హై స్కూల్ 9th, 10th, 11th and 12th. సో ఎలిమెంటరీ స్కూల్లో అయితే యూజువలీ జస్ట్ 1 or 2 టీచర్స్ ఉంటారు, మ్యాథ్, ELA, సైన్స్, సోషల్ స్టడీస్. కానీ మిడిల్ స్కూల్లో డిఫరెంట్, చాలా క్లాసెస్ ఉంటాయి. ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ 1 స్టార్లో. సో నేనైతే సెలెక్ట్ చేసినవి, సో బిగినింగ్ స్పానిష్ తీసుకున్నా. సో జస్ట్ ఈజీదే. ఇంకా అడ్వాన్స్ సైన్స్ తీసుకున్నా, అడ్వాన్స్డ్ మ్యాథ్, అడ్వాన్స్డ్ వరల్డ్ జియోగ్రఫీ, కాంప్రహెన్సివ్ PE, అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ ఆర్ట్స్, ఇంకా థియేటర్. సో థియేటర్ అంటే జస్ట్ ఒక యాక్టింగ్ క్లాస్. సో ఎవ్రీ డే నా స్కూల్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8 స్టార్ట్ అయ్యి 3:10 అవుతుంది. సో ఎవ్రీ సీజన్కి స్పోర్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్లో ఫుట్బాల్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి. వింటర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బాస్కెట్బాల్, నా స్కూల్ యాక్చువల్లీ రెస్లింగ్ కూడా ఉంది. ఎవ్రీ సీజన్ కి స్పోర్ట్స్ ఉంటాయి, అలా చూస్ చేసుకోవచ్చు అందులో ఏ స్పోర్ట్ ఆడాలని. నువ్వేది చదివాలనుకుంటున్నావు? ప్రాబబ్లీ తెలియదు, మేబీ స్పోర్ట్ చేయను. నాకు ఆల్రెడీ నేను సాకర్ నేను వేరే క్లబ్లో చేస్తున్నా, కానీ చేస్తే స్విమ్మింగ్ చూస్ చేసుకో మేబీ. సో ఆల్రెడీ నా స్కూల్కి చాలా క్లబ్స్ కూడా ఉన్నాయి. సో బ్రెయిన్ బాల్, మార్చింగ్ క్లబ్, ఆస్ట్రోనాట్ క్లబ్ చాలా ఉంటాయి. 6th grade స్టార్ట్ అయిపోయి 1 week అయింది. హాలిడేస్ లో ఏం చేసావు నువ్వు? 6th grade కి ఎలా ప్రిపేర్ అయ్యావు? సో హాలిడేస్లో నేను ఇంకేం చేశానో చూపిస్తా. సో యాజ్ ఐ సెడ్, నేను మ్యాథ్లో అంత గ్రేట్ కాదు. సో నాకు కొన్ని ప్రాక్టీస్ బుక్స్ ఉన్నాయి. ఆల్జిబ్రా 1 book అది స్టార్ట్ చేసా, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో టు ఏస్ మ్యాథ్ అండ్ 1 big fat notebook. అది నేను చేస్తే చాలా. అంటే ఇది ఆల్మోస్ట్ హోల్ బుక్ అయిపోయింది. ఇది ఓన్లీ మ్యాథ్ కాదు, కానీ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇటు తిప్పి చూపించు ఫ్రంట్.
బ్రెయిన్ క్వెస్ట్ వర్క్ బుక్. ఇది మనం కాస్ట్కోలో తీసుకున్నాం కదా. యా. సో ఆఫ్ కోర్స్ ఈ సాంగ్ రికగ్నైజ్ చేశారు మాయా బజార్ నుంచి వివాహ భోజనంబు సాంగ్. పాడగలవా కొంచెం ఒక లైన్? ఓకే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాటి ముందు. సో మొన్న నేను దేశం మనదే సాంగ్ ప్లే చేశాను కదా, సుష్మా గారు నా మ్యూజిక్ టీచర్ నేర్పించారు, ఇది కూడా నేర్పించారు. అలాగే ఈ బుక్ రాశారు. చాలా కిడ్స్ అండ్ యంగ్ అడల్ట్స్ కి ఈ జనరేషన్ లో మాయా బజార్ చూస్తే సరిగ్గా అర్థమవుదు. మూవీలో బ్యూటీ వాళ్ళు సరిగ్గా చూడలేరు, ఏంటంటే వాళ్ళకి యాజ్ మచ్ అర్థమవుదు. సో అందుకే నా టీచర్ సుష్మా గారు ఈ బుక్ రాశారు, ప్రీ వాచ్ అయ్యేది. సో ఇది రీడ్ చేసి మూవీ చూస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కంప్లీట్లీ. ఆ బుక్ ఎలా ఉందో చూపించు ఒకసారి నాకు. లోపల పిక్చర్స్ కూడా ఉంటాయి కదా? యా, పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ గురించి ఏది లేవు. సో నాట్ అ లాంగ్ బుక్, జస్ట్ ఈజీగా ఫినిష్ చేసేసి మూవీ చూడొచ్చు. సో ఇది రీడ్ చేస్తే మూవీలో ఉండే బ్యూటీ అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మొత్తం అభిమన్యుడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి ఆ బ్యాక్ స్టోరీ అన్ని ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ చక్కగా పిక్చర్స్ తో పాటు ప్రతిదీ చాలా డీటెయిల్డ్ గా రాశారు. చాలా మంచి బుక్ యాక్చువల్లీ. ఇది ప్రమోషన్ కాదండి, మాకు నిజంగానే నచ్చితేనే మేము ఇలా రికమెండ్ చేస్తాము. ఆ బుక్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మీకు పిల్లలు కానీ యంగ్ అడల్ట్స్ కానీ ఎవరైనా ఉంటే ఇలా క్లాసిక్స్ చూపించాలి అనుకుంటే కనుక అది ప్రీ వాచ్ గైడ్ లాగా బాగా యూజ్ అవుతుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది amazon.in దొరుకుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడైతే అమ్మ బ్యాడ్ సెత్తుంటుంది, తీయతే అంత వరి అవట్లేదు. అందంటే అర్థం అవ్వలేదు, అడ్జస్ట్ వర్క్ వెళ్తున్నాం అనుకుంటున్నాడు. ఎండ్ ఆఫ్ ది డేట్ వచ్చేస్తా. ఈ రోజు నార్త్ క్యారీ వెళ్తున్నాం అనమాట, మనబడి టీం అందరం. ఎందుకంటే మాకు కాన్ఫరెన్స్ ఉంది అక్కడ. ఇదే ఫస్ట్ టైం నేనైతే అటెండ్ అవుతుంది. నేను జాయిన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ కాన్ఫరెన్స్ అనమాట. ఎలా ఉంటుందో చూడాలి, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఫ్రెండ్ కూడా వస్తుంది అక్కడ, మా ఫ్రెండ్ ఉంటుంది కూడా అక్కడ ఒక అమ్మాయి. సో నేను ఇద్దరు ఫ్రెండ్స్ ని కలవబోతున్నాను. ఒక అమ్మాయి చికాగో నుంచి వస్తుంది, ఒక అమ్మాయి అక్కడే ఉంటుంది. సో ఎంత టైం కలవగలను ఏంటి అనేది తెలియదు నాకు. రిషి నువ్వు అని పెట్టుకుంటావా? 2 days కదా ఉండదు, అస్సలు ఉండదు. ఎందుకంటే చక్కగా చికెన్ మటన్ అన్ని చేసి వెళ్తున్నా, సాంబార్ అన్ని పెట్టి. కాదు 2 days అందుకో కాదు. ఏంటంటే ముందు స్కూల్ ఉన్నప్పుడు లేకపోతే ఎప్పుడు కూడా వర్క్ వెళ్తాడు కదా, వర్క్ వెళ్ళడం అది హాఫ్ డే ఆల్రెడీ. సో అదే అది ఆల్రెడీ హాఫ్ డే. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇలా ఒకదాన్నే వేరే ఊరు వెళ్తాం వీళ్ళందరినీ వదిలేసి. బాధతో దుఃఖంతో వచ్చేస్తుంది. అంత ఓవర్ యాక్షన్ ఇద్దు, కనీసం గుర్తు కూడా రాను. అది అక్కడ ఎప్పుడు గుర్తొస్తా? ఓకే, రైస్ ఎంత పెట్టుకోవాలి, ఎన్ని కప్స్ ఎన్ని వాటర్ వేయాలి, మెసేజ్ పెడతామే స్నాక్స్ తేమని దానికే గుర్తొస్తా. ఏ కూర రిషికి నాకు ఎప్పుడు గుర్తు రాలేదు. కాకపోతే గెస్ట్ చేయగలను నేను, ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. కానీ అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చూసా కదా, అంతే అలా రూమ్ లో పడేసి నన్ను హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇక్కడ అందరూ. కోవిడ్ వచ్చింది, ఇంకెవరు ఏమి చేయలేరు దాని గురించి. అదే నన్ను వచ్చేసి మధ్యలో ఎలా ఉంది ఏంటని అడిగారా? ఏదో జైలు లోపలికి బయట నుంచి అడగచ్చు, జైల్లో ఖైదీకి పడేసిన టైం ఫుడ్ దోసారు అంతే. మెసేజ్ పెట్టొచ్చురా, ఫోన్ చేసి మాట్లాడలేదు, ఎలా ఉందని అడగలేదు, మెసేజ్ పెట్టం కండి. సో మొదటిసారి పెళ్ళాం ఊరు వెళ్తే అనే అవకాశం దొరికింది కాబట్టి ఈ రోజంతా పండగే దుమ్ము రేపుదాం రిషి నేను. మీకు కూడా బాయ్. బాయ్. మీకు కూడా బాయ్. థియేటర్లో క్యారెక్టర్ దగ్గర హడ్ చేసి చెప్పు, జస్ట్ అలా చెప్పేస్తే. బాయ్ చోబాబులు సరిగ్గా చెప్పాలా? దగ్గర చెప్తా. చోబాబులు దాదే చోబాబులు బుద్ధిగా ఉండవు, అలా చేయకోకేనా? అలా చేయకోకే. ఆడే మళ్ళీ గుడ్ బాయ్. నాన్న చెప్పిన మాటిను, రిషి చెప్పిన మాటిను. మిట్టు బాబు కూడా వచ్చేస్తాడు రేపు. ఓకే, ఆడ జస్ట్ కూర్చొని పడుకుంటాడు అంతే. చూడండి.
మేము వెళ్ళేటప్పుడు వ్యాన్లో వెళ్ళాం, అందరం డ్రైవ్ చేసుకుని మా టీం అంతా వెళ్ళాం అనమాట టల్హాస్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా మంచి అకామిడేషన్ ఇచ్చారు, ఇంకా హ్యాపీగా మంచి భోజనం కూడా పెట్టారు. ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి భోంచేసి ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ డే అయితే యాజ్ యూజువల్ మాకు పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది అనమాట. డ్రెస్ కోడ్ ఏంటంటే అమ్మాయిలందరూ శారీస్, అలాగే మగవాళ్ళందరూ పంచ కండువాల అనమాట. చాలా మంచి ట్రెడిషనల్ అటైర్. యాక్చువల్లీ చెప్పాలంటే అబ్బాయిలు అమ్మాయిలను డామినేట్ చేశారనిపించింది నాకు ఆ రోజు. అంటే మనం అమ్మాయిల చీరల్లో చాలా కామన్గా చూస్తాం కానీ అబ్బాయిలు ఇంత ట్రెడిషనల్ అటైర్లో చూడం కదండి. చూడండి ఎంత చక్కగా తయారయ్యారో అందరూ. ఈ కాన్ఫరెన్స్ అంతా క్యారీ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అన్నీ మొత్తం అకామిడేషన్, అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఇంకా ఫుడ్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. చాలా బాగా జరిగిందనమాట. బేసిక్గా కాన్ఫరెన్స్ అంతా ఏంటి అంటే మనం పిల్లల్ని ఇంకా ఎలా ఇన్స్పైర్ చేయాలి, లెసన్స్ ఎంత బాగా చెప్పాలి, వాళ్ళని ఇంకా ఎలా జాయిన్ చేయించాలి, మన అడ్మిషన్ కౌంట్ ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ మొత్తం ప్రతి ఆస్పెక్ట్ డిస్కస్ చేస్తారనమాట. ఇక్కడ కాన్ఫరెన్స్లో ఈరోజు 400 మంది ఉన్నారండి. అందరూ వాలంటీర్సే, అందరూ ఒకటే ఉద్దేశంతో ఒకటే లక్ష్యంతో పనిచేస్తారు. అది ఏంటి అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు తెలుగును మర్చిపోకూడదు, వాళ్ళందరూ తెలుగు నేర్చుకోవాలి, మాతృభాషను వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా నేర్పించగలగాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్తో అందరూ పనిచేస్తారు. మీరు ప్రపంచంలో ఏ మూలున్నా సరే మీకు మనబడిని కాంటాక్ట్ చేయొచ్చండి, మీరు తెలుగు నేర్చుకోవచ్చు, మీ పిల్లలకు తెలుగు నేర్పించవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా ఒక కామెంట్ చేయండి, నేను మీకు మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను. మనబడి సెంటర్ ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో ఉంది. ఒకవేళ లేదు అంటే ఇంటింటా మనబడి అనే ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అండ్ అలాగే మీ ప్లేస్లో కొంతమంది పిల్లల్ని మీరే గ్రూప్ చేసుకుని మీరు సెంటర్ ఓపెన్ చేసినా కూడా చేయొచ్చు. అనుదినమిట్లు ఛాత్రుల శుభాలయమై బడి శోభలినగా తనుగవ ముందు ముచ్చటగా కౌతుకమున్ తెలుగంతు పల్కగన్ జనతతి మెచ్చురీతి కడు సాత్విక తన్గుణులై. ఈ 2 days కాన్ఫరెన్స్లో ఎన్నో ఇన్స్పైరింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి చంపకమాలిక పాడింది కదా, అది తనే సొంతంగా రాసింది. అమ్మాయి చాలా చిన్నదండి, బహుశా 8th or 9th grade అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. తను ఇదివరకు మనబడి స్టూడెంట్ అనమాట యుఎస్లో. తను తర్వాత ఇండియాకి మూవ్ అయిపోయింది, బట్ తెలుగు నేర్చుకోవడం అయితే మానలేదు. ఇంకా ది మోస్ట్ ఇన్స్పైరింగ్ ఏదన్నా ఉంది ఆ కాన్ఫరెన్స్ నుంచి, అందరూ తెలుసుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి, పాటించాలి అన్నది ఏదైనా ఉంది అంటే మమ్మల్ని అందరినీ వచ్చేటప్పుడే ఫస్ట్, అంటే కాన్ఫరెన్స్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పుడే అందరినీ ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళని తెచ్చుకోమని చెప్పారు. మేము అక్కడి వరకే అనుకున్నాం, మాకు అంతకన్నా డీటెయిల్డ్గా తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 days అంటే మీల్స్ 3 meals per day కంపోస్టబుల్ అన్నీ వాడడం, ఎక్కడికక్కడ అన్ని ప్లేట్స్ బౌల్స్ అన్నీ స్టాక్ చేసి సపరేట్గా, గార్బేజ్లో ఎక్కడ ఎండపోకుండా చాలా చాలా కేర్ తీసుకుని వాళ్ళన్నీ అంత ఆర్గనైజ్డ్గా చేసినందుకు ఎంత ప్లాస్టిక్ ల్యాండ్లోకి వెళ్లకుండా సేవ్ చేశారు చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్లో. ఇది అమేజింగ్ ఇనిషియేటివ్. అసలు ఎంతో కష్టం, ఇది చేయడం ఈజీ కాదు అండ్ అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. నిజంగా అందరూ కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా పాసిబులే. సో ఇది చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మాకు. ఈ కాన్ఫరెన్స్ పుణ్యమా అని చెప్పి నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఇద్దరిని కలిసాను ఇక్కడ, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారు, చక్కగా వచ్చి పలకరించారు. నేను యాక్చువల్లీ వాళ్ళ పేర్లు అన్నీ కూడా రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు ఆ పేర్లు గుర్తుంటాయో లేదో అని. సో మాధవి గారు, హరిత, శ్రీగౌరి, రేఖ, రేష్మ, లావణ్య, లత, రాహుల్, జ్యోతి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా ప్రేమగా వచ్చి మాట్లాడినందుకు. అందరితో పిక్చర్స్ అయితే తీసుకోవడం కుదరలేదు. ఇంకా అవుట్రో చెప్పేసా సార్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బాయ్ బాయ్. మీరు ఇప్పుడు బాయ్ అన్నారంటే
ఎక్కడికి ఎవరు వెళ్ళట్లేదు నాయన.